లేదని చెప్పాడు. ఇంకా దగ్గరకు వచ్చారు. ఇంకా రక్షణ సిలువయందు చెప్పండి. రిజిస్టర్ చేసినందుకు దేని హర్షం చెప్తాడు. సిలువయందు తప్ప ఆ దేని ఎందునో హర్షం. స్కోర్ స్కోరింగ్ ఒకటి. మార్గరెట్. నెక్స్ట్ 2 తిమోతి 3:18 మోషేని ఎదిరించారని ఇద్దరు పేర్లు రాయబడ్డారు. సుశీల్ దేవునికి దానబలులు అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి ఒక భాగమును ఏర్పరిచిన యూదా రాజు పేరేంటి? కాదు, మనవన్నే చెప్పారు. అటు ఎవరు? సుశీల. హిజ్కియా. అమ్మా వాళ్ళు చెప్తున్నారమ్మా, బయట వాళ్ళు చెప్తున్నారు, అవుట్ ఆఫ్ అనంతపురం వాళ్ళు చెప్తున్నారండి. కీర్తనలు 102వ అధ్యాయం 6వ వచనంలో పగిడి కంటే అంటే ఏ పక్షి? పగిడి కంటే అనే ఒక పక్షి అండి. కాదు, ఎవరికైనా తెలుసా? గుడ్లకు గబ్బిలం అంటారే, సేమ్ ఒకటేనా? గబ్బిలం వేరే. గబ్బిలం గుడ్లకు అంటే కళ్ళు పొడుస్తుంది కదా, గబ్బిలం. నెక్స్ట్ 2వ సమూయేలు 20వ అధ్యాయం 1వ వచనంలో బెన్యామీనులో పనికిమాలిన పనికిమాలిన ఒకడు ఉండేది. చీపో దుర్మార్గుడు అని సుశీల్. ఫస్ట్ సుశీల్. ఆమెకోటి ఇద్దరు కూడా బిన్నామీనుడే. దావీదును తిట్టిన వాళ్ళు ఇద్దరు కూడా బిన్నామీనుడే. కాబట్టి వాళ్ళు పనికిమాలిన. అట్లయితే తిట్టిన వాళ్ళందరూ ఎవరు? బైబిల్లోని 66 గ్రంథాలలో స్త్రీ ఉపదేశంతో ముగిసిన గ్రంథం ఏది? వెరీ గుడ్. ఎవరు చెప్తారు? ఎస్తేరు. నువ్వున్నా ఈ పక్కకి ఎస్తేరా? ఈ పక్కే ఉన్నావా? హెడ్ కనపడ్డా. వెరీ గుడ్. చెప్పిందేనా? 31వ అధ్యాయంలో స్త్రీ ఉపదేశమే కనిపిస్తుంది కదా. మందిరము కట్టు స్థలమున డాష్ డాష్ ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమో వినబడలేదు. 2 డాష్లు ఉన్నాయి. పనిముట్లు రాళ్ళుగా. మందిరము కట్టు స్థలమున ఇనుప పనిముట్లు 2 వినబడలేదంట. ఆ ఇనుప పనిముట్ల పేర్లు సుత్తే ఒకటి. కరెక్ట్. హాఫ్ మార్క్. ఒకటి వేసుకోండి. సుత్తి పక్కన ఉలి అనుకుంటాం, కాదు ఇంకొకటి. గొడ్డలి. అవునా? ఇద్దరు వేస్తున్నావా? వెరీ గుడ్. బైబిల్లో కొద్దిమంది జ్ఞానుల పేర్లు చెప్పగలరా? ఒక్కోరు చెప్పండి. సొలొమోను ఒకటి చెప్పింది కన్నా. ఇంకా
దానియేలు ప్రత్యేకంగా జ్ఞానవంతుడండి. అనిపిస్తలేదు. ఇంకా కొద్దిమంది గురించి ప్రత్యేకంగా చెప్పబడింది రాజుల గ్రంథంలో. ఏతాను, హేమాను, కర్కోలు, దర్ద వీళ్ళ గురించి ప్రత్యేకంగా రాయబడింది పేర్లు. ఏ ఏ జ్ఞానుల కంటే సొలొమోను జ్ఞానం అధికమై ఉండెను. ఇశ్రాయేలు వండి వచ్చిన దేశం ఏంటి? ఇశ్రాయేలీల ఐగుప్తు జ్ఞానుల కంటే విశేషమైన జ్ఞానం. బైబిల్లో ఒక దేశము నలుదిక్కుల విశాలమైనది అయ్యుండి భూమిలో ఉన్న పదార్థంలో ఏది కొరత లేకుండా ఉండే దేశం. 3 అక్షరాల దేశం. కరెక్ట్. ఎవరు అన్నారు? లాయిష్ దేశం. లాయిష్. లేఖనాల్లో అందరికంటే దీర్ఘాయుస్సు కలిగిన వ్యక్తి ఎవరు? ఎవరో ఫస్ట్ చెప్పినారు. గట్టి చెప్పండి. మెతుషల అక్క మార్గరెట్. డాష్ కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలం కంటే మంచి పేరు. దుష్టులకు విజయకాలం ఎంత ఉంటుందని యోబు తన గ్రంథంలో చెప్పు. ఎవరు ఫస్ట్ చెప్పింది? అది దుష్కామ కార్యం అని యోబు ఏ కార్యాన్ని గురించి తన గ్రంథంలో అన్నాడు? అది దుష్కార్యము, దుష్కామ కార్యము. కామకార్యమే దుష్కామ కార్యం అన్నాడు. ఒక స్త్రీని చూచి హృదయములో మోహించడం, క్రియ చేయకపోయినా హృదయములో కోరిక కలిగి ఉండడమే ఏమన్నాడు? దుష్కామ కార్యం. నెక్స్ట్, యెహోవా చెట్టు అని ఏ చెట్టుకు పేరు? అది పొద్దున కూడా విన్నాం. రజని దేవదారు. పౌలు తన స్వహస్తములతో ఎంతో పెద్ద అక్షరములతో వ్రాసిన పత్రిక ఏది? పౌలు ఏ పత్రికలో ఎవరికి వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడమని చెప్పాడు? ఏ పత్రికలో ఎవరికి? ఫిలిప్పీ. ఎస్తేర్కి. అది ఎవరి యొద్ద నుండి వాక్యము మాసిదోనియాలోను అకయ్యలోను మ్రోగిందని పౌలు చెప్పాడు. కరెక్ట్. నా కోపం నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నదని ఎవరితో అన్నారు? నా కోపము నీ మీదను నీ స్నేహితుల మీదను ఉన్నదని ఎవరితో అన్నారు? నాశనమే వారి అంతమని పౌలు ఎవరిని గురించి ఫిలిప్పీ పత్రికలో రాశాడు? కరెక్ట్ వర్డ్. కడుపులోనే ఉంది. నేను చెప్పిన వాడిలోనే ఉంది, కడుపులోనే ఉంది. అంటే వారి కడుపే వారి దేవుడు అని వాళ్ళతో చెప్పాడు. వారి కడుపే వారి దేవుడు, వారి నాశనం, వారి నాశనమే, అంతమే వారి నాశనం. చిన్న డ్రామా చేసిస్తే అమ్మా.
ఎవరు ప్రార్థన చేయుచుండగా ముఖరూపం మారెను, వస్త్రములు దగదగ మెరిసెను. 20 పైన అయిపోయినాయి. అందరూ చక్కగా చేశారు. స్కోర్ ఎంతనండి అమ్మా? 6. ఎస్టర్ 6. ఇంకా నెక్స్ట్ సెకండ్, థర్డ్, మార్గరెట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ రండి. ఫస్ట్ రండి. ఎవరు? మీరు ఏది ఇష్టం అది. ఫస్ట్ 3 సెకండ్, సెకండ్, థర్డ్ ఎవరు నాన్న? థర్డ్ ఎవరు? మీకు ఏ కలర్ ఇష్టమో అంటే రెండు కలర్. మంచిది. ఈరోజు దేవుని చిత్తం అయితే సమయాన్ని బట్టి 1-2 స్త్రీల గురించి నేర్చుకున్నాము. బైబిల్లో చాలా మంది స్త్రీల పేర్లు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా మనకి. చెప్పండి పేర్లు, స్త్రీల పేర్లు. మధ్యలో ఉన్న వాళ్ళు, వెనకలు ఉన్న వాళ్ళు కూడా. అవ్వ, వెనకాల ఉండేవాళ్ళు వినిపించుకోవడం అసలు. రూతు, యోదియా, వెరీ గుడ్. చాలా ప్రిసిల్ చాలా చాలా పేర్లు మనం చెప్పుకున్నాము. ఈరోజు యెషయా గ్రంథంలో పేర్లు లేని స్త్రీల గురించి మనం చదువుతున్నాం. పేర్లు లేని స్త్రీలు. యెషయా గ్రంథము 32వ అధ్యాయం. 32వ అధ్యాయము 8 నుండి 13 వరకు చదువుకున్నాం. ఎవరైనా చదువుతారు గట్టిగా? చిన్న ప్రార్థన చేస్తున్నాం. కరుణ వర్షాల సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, అక్షయ కారణమైన నామమైన యేసు ప్రభు నామంలో మీ కృపలన్నిటి కొరకు, మీ మేళ్ళన్నిటి కొరకు, మీ యొక్క దీవెనలన్నిటి కొరకు, మీ మేలులన్నిటి కొరకు మిమ్మల్ని స్తుతింపబద్ధమై ఉన్నాం. ఏలైనగా వీటన్నిటికీ కారణం మీ రక్షణతో ప్రారంభమైన మీ ఆశీర్వాదాలు
గ్రహ సంబంధమైనవి పర సంబంధమైనవి మాకు అనుగ్రహిస్తూ మేళ్లతో మమ్మల్ని నింపుచున్న దాత మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ కృపలన్నిటిని బట్టి మిమ్మల్ని వందింపబద్ధులమై ఉన్నాము. దేవా, మేము ఏమై ఉన్నామో సమస్తం ఉచితమైన కృపయై ఉన్నాము. మీకు వందనాలు. మమ్మల్ని ఆశీర్వాదములకు వారసులుగా చేశారు. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రక్షణ పిలుపు ఇచ్చారు, సేవా పిలుపు ఇచ్చారు. ఈ పరలోక సంబంధమైన పిలుపులో పాలివారం అగునట్లుగా చేశారు. ఏ దేవుడు అలాగ పిలవలేదు. నిజన్మునకు వారు దేవుళ్ళు కారు. వ్యర్థమైన మూగ విగ్రహములై ఉండగా దేవుళ్ళకు దేవుడుగా, నిజ దేవుడుగా, సత్యమైన దేవుడుగా, సర్వలోకమునకు దేవుడుగా, ఇశ్రాయేలుకు దేవుడు మాత్రమే కాకుండా నిజమైన మాకు దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు, వందనాలు. పరమ ప్రభుడవును పరమ దేవుడు అయినందుకు మీకు స్తోత్రములు. మీ పేరు మాకు పెట్టి పిలిచినందుకు మీకు స్తోత్రములు. కుమారులు కుమార్తెలు అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేర్లు మాకు ఇచ్చినారు. కొత్త పేరును పరలోకంలో కూడా ఇస్తాను అన్నారు. నా నామను మీకు ఇస్తానని చెప్పారు. నూతన యెరూషలేము పట్టణం యొక్క పేరును, నా దేవుని పట్టణం పేరును మీకు ఇస్తానని చెప్పారు. మమ్మల్ని గురించి మీ ప్రేమ ఎంత గొప్పదో వర్ణించలేము. మేము నిన్ను విడిచినా విడువని నీ ప్రేమ, మరిచినా మరువని ప్రేమ, మేము ఎడవాసిన ఎడవాయని ప్రేమ, నీ తల్లి అయినా నిన్ను మరుస్తుంది కానీ నిన్ను మరవనని చెప్పిన ప్రేమ, మీ కృప అంతటి కొరకు వందనాలు. వర్ణింప శక్యం కాని ప్రేమనైనా, కొలతలు లేని ప్రేమ, అపూర్వమైన ప్రేమ, మధురాతి మధురమైన ప్రేమ, మాటలు చాలని ప్రేమ కార్యంలో చూపించావు నాయన. నీ కార్యములన్నిటికంటే మీ సులువ కార్యం ఎంత గొప్పది. ఎంతో ఖర్చు పెట్టుకొని నిన్ను నీవు మాకు సమర్పించుకొని నీవు ఖాళీ అయిపోయి, నీవు దేవా నీ పేరు కూడా చనిపోకముందే నీ పేరు కొట్టివేయబడింది. ఎవరికి జరగని అన్యాయం జరిగినా కూడా తండ్రి, దూరమైనా కూడా తండ్రి, నిరీక్షణ కోల్పోక, అవిధేయత చూపక, సిలువను దిగిరాక ప్రభా మమ్మల్ని వెదకి రక్షించుకున్నారు. తొందరగా లోబడిన వాళ్ళం కాము. రక్షించబడినా ఇప్పటికీ ఏడిపిస్తూనే ఉన్నాము, జారిపోతూనే ఉన్నాము. దేవానైనా అయినా నీ విశేషమైన కృప మమ్మల్ని విడిచిపోనందుకు మీకు స్తోత్రం. తల వంచినప్పుడెల్లా మీరు ఇచ్చిన రక్షణ కొరకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కృతజ్ఞతతో బ్రతకడానికి, మరిచిపోకుండా బ్రతకడానికి సాయం చేయండి. పాపంతో జోలి ఏమాత్రం లేకుండా జీవించట కృప చూపించండి. లెక్కలేని రీతులుగా మీరు మాతో మాట్లాడుతున్నారు. మీకు వందనాలు. ఉదయమున సంఘంగా కూడి వచ్చాము. బలహీన ఘటనమైన మమ్మల్ని ప్రేమించి మా మధ్యకు దిగరమ్మని నీ సందులో వేడుకుంటూ ఉన్నాము. ప్రభా, స్త్రీల మీటింగ్ దీవించండి, మాతో మాట్లాడండి. నిష్ప్రయోజకురాలను కూర్చుని ఆలకిస్తున్న మీ బిడ్డలను, నన్ను దీవించండి. మీ ఆత్మ ద్వారానే దీవించండి. మీ ఆత్మ ద్వారా మాకు మేలు, క్షేమము, దిద్దుబాటు, సిద్ధపాటు రాకడు కొరకు ఇంకా మిగిలింది ఇదే ప్రభా. అన్ని మాకు చేశారు. అన్ని పొంగి పొర్లేటట్టు మమ్మల్ని దీవించారు. మీ కొరకు చేయవలసింది మేము చేసి చక్కని లెక్క అప్పచెప్పి పౌలు చెప్పినట్టు నా నిర్యాణ కాలం సమీపమైంది, నా పనిని తుదిముట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఉంది అని చెప్పినట్లు ప్రభు అయిన యేసు రమ్మని మేమందరము ఆయన వెళ్ళి చెప్పడానికి మీ కృపను అనుగ్రహించమని, అలాగే అపోస్తలుడైన యోహాను చెప్పినట్టుగా మరణాతని చెప్పడానికి సాయం చేయమని, సంసిద్ధతో నింపమని, మా నోటు పాటలు నా ప్రభు అన్నీ కూడా పోవునట్లుగా మాతో మాట్లాడి సాయం చేయమని, వచ్చిన మీ బిడ్డలందరినీ, సంతోషంతో వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రతి వారం ఇలాగే రావడానికి సాయం చేయండి. ఆ దినము సమీపించడం చూచుకోండి. మరి ఎక్కువగా అలాగ కూడుకోవడానికి కృప చూపించండి. క్విజ్లో మాకు తోడై ఉన్నారు. ఇప్పుడు కూడా నీవే బోధించి మిమ్మల్ని పోలిన బోధకుడు ఎవరు లేరు గనుక మీ దగ్గర అందరము మహిళమే నేర్చుకోవడానికి సాయం చేయమని, జూమ్ లో వింటున్న మీ బిడ్డలను బట్టి కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వీళ్ళలో మనం చదువుకున్న ఈ మాటల్లో 32వ అధ్యాయము యెషయా గ్రంథంలో స్త్రీల పేర్లు రాయబడిన, పేర్లు లేవు కానీ యాజ్ మాబుగా, ఒక గుంపుగా దేవుడు పేర్లు పెడుతున్నాడు. ఏం పేర్లు అంటే, ఇక్కడ కొద్దిమంది స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు ఏంటి? సుఖాసక్తి గల
స్త్రీలారా అంట. సుఖాసక్తి గల స్త్రీలారా. రెండవ రకమైన స్త్రీలు ఎవరు? వాళ్ళు వాళ్ళు కుమార్తెలు కాదు, స్త్రీలు. మూడవ లైన్ లో నిశ్చింత గల స్త్రీలారా, అవి రెండో కేటగిరీ. మూడోది స్త్రీలేమో ఇంకా నిర్విచారణిలారా అని ఉంది కదా, కిందికి వెళ్తే నిర్విచారణులారా, వీళ్ళు కూడా స్త్రీలే. మూడు రకములైన స్త్రీలు, ఒకటి సుఖాసక్తి, రెండవది నిశ్చింత, మూడవది నిర్విచార. వీళ్ళందరూ కూడా పెద్దోళ్ళు, స్త్రీలు అని. తర్వాత రెండవ కేటగిరీ ఉన్నారు చూడండి, నిశ్చింత గల కుమార్తెలారు. ఆ తర్వాత కొంచెం వయసు ఎక్కువ ఉండేవాళ్ళు, కన్యలారా. ముగ్గురు స్త్రీలు, కన్యలు, కుమార్తె. అంటే ఆడ జాతి అంతా వచ్చేసింది అనమాట. కనుక మూడు రకములైన వాళ్ళు ఇక్కడ ఉన్నాం అనుకుంటున్నాం కదా. మూడు రకాలైన వాళ్ళు ఆయా దశల్లో మనం ఉన్నాం. మనలో ఏముందంట? సుఖము మీద ఆసక్తి అంట. సుఖము అంటే ఏంటి చెప్పండి? సుఖం అంటే ఒక ఆమెనండి చెప్పుకోవడానికి నవ్వు ఉంటుంది. ఈ కోడి ఈకలు ఉంటాయి చూడండి, కోడి ఈకలు కొద్దిమంది ఏం చేస్తుంటారు, ఎక్కడ పెడుతుంటారు. ఒక ఆమెనండి అంత సుఖం ఉంటే చాలా కేజీ అనింది. కోడిక చూలు పెట్టుకుని అనుకుంటే ఈ సుఖం చాలని ఒక ఆమెనండి. ఇంకొక ఆమె అనేదంటే పరలోకంలో చాపు ఉంటే చాలమ్మా అని ఒక ఆమె కదా. చిన్న గాలి, చల్లని గాలి వస్తే అనిపిస్తుంది ఎంత హాయిగా సుఖంగా ఉంది. ఒకవేళ ఎండలో కష్టపడి బయట నుంచి లోపలికి వచ్చామనుకోండి, ఒక చల్ల నీళ్ళ గ్లాసు మనం తాగితే ఏమనిపిస్తుంది? ఎంత సుఖం అనిపిస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న సుఖాలు. కొన్నిసార్లు దాన్ని మించి భోగం, సుఖ భోగ లాలసత్వ జీవితం అనేది చాలాసార్లు మన యొక్క శరీరం కోరుకుంటుంది. మన ఆసక్తి చాలాసార్లు సుఖం మీద పోతుందంట. మరి సుఖాసక్తి గల పురుషులారా అని బైబిల్ ఎప్పుడైనా చదివారా? కానీ దేవుడు ఎవరికి పెట్టాడు ఆ పేరు? స్త్రీలు చాలా సుఖము కావాలని కోరుకుంటామండి. మన పేరే వచ్చిందన్నమాట. ఈనాడు మన ఆసక్తి దేనిలో ఉంది? ఈ ముగ్గురు స్త్రీలను గురించి, స్త్రీలారా, కన్యకులారా, కుమార్తెలారా అని దేవుడు చెప్తూ ఏమన్నాడో తర్వాత మనం చూసి, ఇంత సుఖములో, ఇంత నిశ్చింతలో, ఇంత నిర్విచార పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఏమన్నాడు? తొందర కలుగుతుంది, మీకు తొందర కలుగుతుంది, మీకు శ్రమ అని దేవుడు చెప్పినట్టుగా చూస్తుంది. సుఖములో ఉన్న వాళ్ళకి ఏమంట? శ్రమ, తొందర. ఎంత ఆ డ్యూరేషన్ కూడా చెప్పాడు చూడండి 10వ వచనంలో. నిశ్చింత గల స్త్రీలారా, ఇక 1 సంవత్సరమునకు మీకు తొందర కలుగును. 1 సంవత్సరంకే వస్తుందో తొందర, ఒకవేళ 2 సంవత్సరాలు పడుతుందో, ప్రభు రాకడ కంటే మించిన శ్రమ ఏది ఉండదు. ఆ గొర్రెపిల్ల ఉగ్రత దినమునకు చాలా జాలిన వాడు ఎవరు ఉన్నారని దేవుడు అంది. ఆనాడు స్త్రీలలో సుఖం వారిలో కనిపించింది, నిశ్చింత వారిలో కనిపించింది, నిర్విచారం వారిలో అనిపించింది. సరే, మనం ఏ కేటగిరీకి వస్తామో తర్వాత మనం చూద్దాము. ఆసక్తి, మనకు దేని విషయంలో ఆసక్తి ఉందో మనం గమనించుకొని మనం పరీక్ష చేసుకున్నాం. దేవుని వాక్యం ఎప్పుడు ఎలాంటిదంట? ఈ కూటానికి వచ్చిన మనందరము దేనిలో తొంగి చూసుకొని వచ్చాం? అద్దంలో. ఈనాడు దేవుని వాక్యం అనే అద్దంలో మనల్ని తొంగి చూసుకున్నాం. మీ యొక్క ఆసక్తి, నా యొక్క ఆసక్తి వాక్యం అనే అద్దంలో ఎలా ఉంది అనేది మనము లేఖనాల ప్రకారం చూసుకున్నాం. వాక్యంలో 8వ అధ్యాయం నిర్గమాకాండం గ్రంథంలో చూడండి ఏమనుందో. నిర్గమాకాండం గ్రంథంలో 8వ అధ్యాయం 21వ వచనం. సరే, 18:21. నిర్గమ 8:21.
దైవ భక్తి అత్యాశక్తి అని. ఉమ్. అదే చాలు చాలు వర్డ్ దొరికిపోయింది మనకి. ఈ దేనిలో ఆసక్తి ఉండాలంట మనకి? సత్య ఆసక్తి. అలాంటి వాళ్ళని దేనికోసం అంట వీళ్ళందరూ? చూడండి, దేనికి? పూర్తిగా అలాంటి వాళ్ళని ఏం చేయమన్నాడు? ఉమ్, 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 ఉమ్. ఆ న్యాయాధిపతులకు ఏముండాలంటే దేని మీద ఆసక్తి? సత్యాసక్తి కదా. సత్యం అంటే ఏంటి? మళ్ళీ వాక్యమే సత్యం. వాక్య విషయమైన ఆసక్తి మనలో ఎంతమందికి ఉంది? పూర్వకాలంలో మనకు లెటర్స్ వచ్చేవి కదా, కార్డు కానీ ఇంగ్లాండ్ లెటర్ కానీ ఏమైనా వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ పోస్ట్ మ్యాన్ వస్తే ఏం చేస్తారు చెప్పండి? మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే అందరూ వచ్చేస్తారు కదా. దేన్ని చదవటానికి? ఆ లెటర్ని చదవడానికి. దూరదేశంలో నుండి వచ్చిన వర్తమానమును వినడానికి అందరు ఎంత జిగుప్సతో ఆసక్తితో ఉంటారో. ఈనాటి లెటర్ ఏంటి? దేవుడు రాసిన లెటర్ ఏమంటా? ఆర్ఆర్కే మూర్తి గారు ఏమంటారు? దేవుడు రాసిన ప్రేమ లేఖ అంటది, లవ్ లెటర్ అంట. ఇంత పెద్ద లవ్ లెటర్ రాసిన వాళ్ళు ఎవరు ఉన్నారా జగత్ అంతట్లో? ఇప్పుడు ఎవరైనా చెప్పాలంటే ఐ లవ్ యూ అని ఫోన్లో అంటే అయిపోయింది. వాడు లవ్ చేస్తాడో ముంచేస్తాడో మనకు తెలియదు. కానీ 66 గ్రంథాల యొక్క ప్రేమ లేఖ దేవుడు రాశాడంటే ఎంత ప్రేమ! చాలా సార్లు చూడండి, చాలా ఎదిగిపోయిన అధికారులు కానీ, చాలా హెచ్చైన స్థితిలో ఉండే వాళ్ళు తక్కువ మాట్లాడతారా, ఎక్కువ మాట్లాడతారా? అసలు ముఖమే చూపించరు వాళ్ళు కదా. వాళ్ళ కంటికి మనం కనబడం, కానీ సర్వలోకనాథుడైన దేవుని కంటికి మనం కనబడ్డాము. ఇంత పెద్ద ఉత్తరం రాశాడు. ఇది సత్య గ్రంథం, సాటి లేని సత్య గ్రంథం. దీని మీద మనకి ఎంత ఆసక్తి ఉండాలా? ఎంత ఆసక్తి? చదువుకున్నాం కదా, సత్యాసక్తి. సత్యం మీద ఆసక్తి. ఆసక్తి గల ప్రాణమును దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. మరి దీని మీద చిన్నప్పటి నుంచి చదువుతున్న గ్రంథమే కదా, ఎప్పుడు వింటున్నదే కదా అనే ఒక తక్కువ భావం మనలో ఉందా? ఈ ఆసక్తి మనం పెంచుకున్నామా? భక్సింగ్ గారికి ఆ చిన్నది బైబిల్ దొరికినప్పుడు ఎంతసేపు చదివాడంటే ఆయన ఒక రాత్రిలోనే కొత్త నిబంధన చదివేశాడంట. ఎంత ఆసక్తి! అందుకే నేటికి ఆయన పేరు మారుమ్రోగిపోతుంది. అన్ని డినామినేషన్లోనూ, అన్ని దేశాలలోనూ ఆయన మోకాళ్ళుని బైబిల్ చదివేవాడు. ప్రార్థనకు మాత్రమే కాదు. నేను కూడా వెళ్ళాను హెబ్రోన్కి. ఆయన గదిని చూసినప్పుడు అది కార్పెట్, అది టెంకాయ పీచుతో తయారు చేసింది. అది ఎంత గుంతలు పడిందన్నమాట. అది గొప్ప సాక్ష్యం వారి ప్రార్థన జీవితం. కొందరి మోకాళ్ళు ఎలా ఉన్నాయంటే యాకోబు మోకాళ్ళు ఎలా ఉండేవని వింటాం మనము. ఒంటే మోకాళ్ళు ఎలా ఉంటాయి అట్లని. మా ఇమాన్యుయల్ కూడా చాలా ప్రార్థనా పరుడు. ఆయన కాళ్ళు ఎప్పుడూ మోకాలు నల్లగా ఉండేవన్నమాట. ప్రతిదానికి మోకాలు. కనుక ప్రియులారా, సత్యాసక్తి విషయంలో ఇంత ఆసక్తి మనం కలిగి ఉన్నాము. ఎడితెక్క దేవుని వాక్యం మనం చదవాలి. ఆయన రాకడా సమీపించే కొద్ది మరి ఎక్కువగా చదవాలి. స్త్రీలమైన మనం దేని మీద ఆసక్తి ఉంది? ఈనాడు చాలా మంది దేవుని పిల్లలే కానీ దేని మీద ఎక్కువ ఆసక్తి ఉంది చెప్పండి? బైబిల్ కంటే కూడా. అది మొక్కుబడిగా ఏదో ఒకసారి చదివేసి అట్లా పెట్టేస్తాం. ఎక్కువ కాలం దేన్ని చూస్తున్నారు ఈనాడు? టీవీనే ఎక్కువగా. అది మంచిగా కావచ్చు, కానీ దేవుడు అన్నాడు దేనికి ఎక్కువ మనం సమయం ఇస్తామో అదే దేవుని కంటే విగ్రహం. దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తుంది విగ్రహం అని ఇప్పుడు పాట పాడుకున్నాం కదా. నీ దేవుడు ఎవరు? నీ పూజ ఎవరికి? నిన్ను నీవే పూజించుకొనుచున్నావా, లేకపోతే నిర్దేవుడు లాగానే ఉన్నావా అని మనం వేసుకున్న ప్రశ్నలో కూడా వారి కడుపే వారికి దేవుడు. ఆ దేవుణ్ణి, ఆ కడుపు దేవుని ఎంత ఆరాధించినా నాశనమే వారి అంతము రాబడి. కనుక ప్రియులారా, సత్యాసక్తిని ఎక్కువ పట్టించుకుందాం. కూర్చుంటే ఒక ఏనుగంట తొండంతో నీళ్లు సక్ చేస్తే పీల్చుకుంటే 8 లీటర్ల నీళ్లు వస్తాయంట దానిలో నుంచి.
నాకు ఎప్పుడు ఒక పాఠం, కూర్చొని 8 చాప్టర్స్ చదివే వరకు నేను లేచిపోను అనే దీక్ష ఎంతమంది మనం కలిగి ఉంది, ఆసక్తిని కలిగి ఉన్నాం. ఆసక్తి దేనిలో పెంచుకోవాలంట? అత్యాస. కానీ ఇక్కడ వాక్యంలో 32వ అధ్యాయంలో ఏముంది? ఈ స్త్రీలకు దేని మీద ఆసక్తి అంట? సుఖించే విషయంలో సుఖాసక్తి. ఇలాంటి సుఖాసక్తి మనకుందా లేదా? దేవుని వాక్యం మీద ఆసక్తి మనకుందా? ఇంకో మాట చదువుకుందాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తీసిన వాళ్ళు ఎవరైనా చదవండి. తీతు 2:14. ఇక్కడ దేని యందు ఆసక్తి అంట? సత్క్రియల యందు ఆసక్తి. చాలా సార్లు క్రియల కంటే మనము మాటల్లో ఎక్కువ ఉంటాం. ఆడవాళ్ళు మాట్లాడే మాటలు పురుషుల కంటే కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయని మనము ఉంటాం. అది నిజమే. కానీ ఇక్కడ దేనిలో ఆసక్తి? క్రియలు మాటలు పటపటమని మాట్లాడవచ్చు, కానీ క్రియలు కొంత టైం తీసుకుంటాయి. మీరు చేసే క్రియలన్నీ ఎలా చేయమన్నాడు దేవుడు? ప్రేమతోనే చేయండి అన్నాడు. మనకు కొన్ని క్రియలు చేయాలని దేవుడు మనకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలని ఆయన చేతి పని అయి మనం ఉన్నామని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం వచనం ఏంటి? 2:10 మనం చదువుతాం. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. కమలమ్మక్క కొన్ని చేయాలి, నేను చేయలేను అవి. నేను కొన్ని చేయాలి, ఏమేమా చేయలేదు. ఏమేమా చేసేది రజనీ చేయలేదు, రజనీ చేసేది జయమక్క చేయలేదు కదా. అది నీవే చేయాలి, నీకే దేవుడు అపాయింట్ చేశాడు. కనుక సత్క్రియలు ఎందు మనకేముండాలి? వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ భార్యలు చేసుకుంటారు, డీకన్స్ చేసుకుంటారు, వాళ్ళు ఆ పెద్దింటోళ్ళు, ఆమెకు జీతం ఎక్కువ, ఆమెకు ధనం ఎక్కువ, ఆమెకు వస్త్రాలు ఎక్కువ, ఆమెకు పంటలు ఎక్కువ, వాళ్ళ ఇన్కమ్ ఎక్కువ, కాబట్టి వాళ్ళే చేస్తారని కాదు. విధవరాలు కూడా చేసింది. ఏంటి ఎంత చేసిందంటే ఆమె అందరికంటే ఎక్కువగా చేసిందని దేవుడు చెప్పాడు. కనుక అది చిన్న జీతమైనా దరిద్ర జీవితమైనా, అసలు ఆమె కంటే దరిద్రులు ఎవరున్నారు? కానీ ఉన్నాయి. అసలు ఇప్పుడు బొట్లు లేవు, నయా పైసా లేదు, అర్ధనాలు లేవు, అనాలు కూడా లేవు. అటువంటి కఠిన కానీలు కలిగిన దరిద్ర జీవితంలో ఉన్న ఆమె ప్రభువుకు వేసిందండి. కనుక మనం అడగాల, ప్రభు నన్ను రక్షించావు, ఏ సత్క్రియలు చేయాలి? నావి నేనేనంట, నన్ను గురించే నువ్వు లెక్క అడుగుతావంట, ఏమి చేయాలి అని. మన ఎప్పుడో ఎవరో చెప్పారు, మన చూడలేదండి. ఇక్కడే జీతం పట్టుకొని వస్తున్నాడు, ఒకటి చెల్తారా? మనం ఎక్కడో పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళాము, ఒకవేళ వేరే దేశానికి వెళ్ళాము అనుకోండి, పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు వస్తే మా మమ్మీ డాడీ వస్తున్నారు, దే విల్ బ్రింగ్ సంథింగ్ అనుకుంటారు, ఏదో ఆశ వాళ్ళకు ఉంటుంది కదా. అట్లాగే ప్రభువు రాక వస్తున్నాడు. ఆయన 2 చేతుల్లో ఏం పట్టుకొని వస్తాడంట? అటు వాని క్రియల కొరకు సిద్ధపరిచిన జీతం పట్టుకొని ఆయన వస్తాడు కదా. గంటకింతని జీతం ఇస్తారు కొన్ని కంపెనీల్లో కదా, దినానికింత, నెలకింత, సంవత్సరానికింత అని ఎట్లా జీతం ఇస్తాడో దేవుడు కూడా మనం సత్క్రియలు చేసింటేనే మనకు జీతం వస్తుంది. సత్క్రియలు చేయకపోతే నువ్వేం చేయలేదు నాన్న, నా కోసం ఏదో రక్షించబడి గుడికి వచ్చావు, ముసుగేసుకున్నావు, ప్రార్థన చేసావు, వెళ్ళిపోయావు, ఆమెనన్నావు, అన్నావు, నువ్వేమి ఒక్క క్రియ చేయలేదు. నాకుంటే గనక కదా నేను చేసేదని అంటున్నావు. నువ్వు నీకు ఏ జీతం నేను తీసుకురాలేదంటే ముఖం ఎంత చిన్నబోతుంది కదా మనకి. కనుక క్రియలు యందు ఆసక్తి కలిగిన ప్రజలుగా మనల్ని ఏర్పరచుకున్నాడని ప్రభుదాస్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు. దేవుని రక్షణ ఉచితమే గాని ఉచితముగా ఉండటకు ఆయన మనల్ని రక్షించలేదు. ఒక ఉపరాగా బతికే పిల్లలుగా మనం ఉండకుండా పనికొచ్చే పిల్లలుగా మనం ఉండాలని ఆయన ఎప్పుడు చెప్పేవాడు అన్నమాట. కనుక 2వ రెఫరెన్స్ లో మనం ఏం చదువుతాం? సత్క్రియలు యందు ఆసక్తి ఉండాలి. ప్రభా, నీవు నాకు అప్పగించిన పనులు ఎప్పుడెప్పుడు చేద్దామా, ముగిద్దామా, ఎప్పుడెప్పుడు చేద్దామా? ఎందుకంటే ఆయన రాకడ చెప్పకుండా వస్తా ఉంది. ప్రళయం ఎట్లొస్తుంది చెప్పేస్తాయా? సునామీలు కూడా కొన్నిసార్లు ముందే చెప్తున్నారు. లోకరీతిగా వాతావరణం కేంద్రం వాళ్ళ శాఖ వాళ్ళు
ఈ టైంలో ఇంతవరకు ఈ ఊర్లో వర్షాలు పడతాయి, గాలి వస్తుంది, ఎదురుగాలు అని చెప్తున్నారు. కానీ ప్రభు రాకడ చెప్పొస్తుందా? ఎప్పుడు కడబూర వదులుతుందో ప్రధాన దూత బూర శబ్దంతో ఎప్పుడైనా వస్తాడు. అది ఆశ్చర్యాలలోకి వెళ్ళా ఆశ్చర్యం ఏంటి? ప్రభువు రాకడ. ఒక చోట రాయబడింది ఏమని? ఆయన కుమారుడైనను ఎరగడు అని. అది అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. ఏంటి కుమారుని కూడా తెలియదా అని. మరి కొన్ని మర్మాలు మనకు అర్థం కావు కనుక ప్రియులరా, మరి మన యొక్క క్రియలు ముగించకపోతే జీతం తక్కువ వస్తుంది అంటారా, ఎక్కువ వస్తుందా? ఫుల్ సాలరీ ఎప్పుడు వస్తుంది? నెలంతా మీరు పనిచేస్తేనే టీచర్లకి. కానీ మన సెలవులన్నీ ముగించుకొని జీతం నష్టం కోసం మనం ఎప్పుడు సెలవులు పెట్టుకోము. కనుక మనం జీత నష్టం పొందుతామా లేకపోతే జీతాన్ని ఫుల్ శాలరీని తీసుకుంటాం అనేది మనకు పాఠం. ఇంకా మన ఆసక్తి దేని విషయంలో ఉండాలి? కీర్తన 69:9. కీర్తనలు 69:9. ఇవన్నీ చదువుకుంటూనే ఉంటాం కానీ దాని లోతులు మనం గ్రహించకుండా ఉంటాం. నీ ఇల్లు అంటే ఏంటి? చాలు, వాడు మనకు దొరికింది కాబట్టి వదిలేద్దాం. నీ ఇంటిని కూర్చిన ఏది మన ఇల్లు? చిన్నపిల్లలు పాడతారు కదా, నా తండ్రి ఇంటిలో ఎంత సంతోషం, ఎంత సంతోషం. మన సొంతం ఇళ్లలో లేదంట సంతోషం. ఎక్కడుంది? ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధిలో ఆనంద ప్రవాహం ఉందని దావీదు చెప్తాడు. ఆనందము ప్రవహించేంత ఆనందం. మనం ఏదైనా చీర కట్టుకుంటే ఆనందం, మంచి ఫుడ్ తింటే ఆనందం, ఒకవేళ ఒక ఈవెంట్కి వెళ్తే, ఫంక్షన్కి వెళ్తే ఆనందం. ఇదంతా లిప్త కాలమే. కానీ దేవుడిచ్చే ఆనందం ప్రవాహములాగా మన మధ్యకు వస్తుందని. కనుక దేవుని సన్నిధిలో ఎంత సంతోషం ఉందని 16వ కీర్తనలో చెప్తాడు దేవుడు దావీదుతో. సంపూర్ణ సంతోషం. ఈ లోకం ఇచ్చినటువంటి శాంతి సంతోషం కాదు. నది వలె సమాధానం నీకు ఇస్తాను. నది ఎంత పొడవు ఉంటుందో, ఎంత లోతు ఉంటుందో అటువంటి లోతైన శాంతి సమాధానం మనకి ఇస్తాడు. ఇంటిని కూర్చిన సంతోషం, ఆసక్తి మనకుందా? ప్రభు సంఘము అంటే ఆసక్తి మనకుందా? ప్రభు సన్నిధి అంటే ఆసక్తి. ఆ ఆసక్తిని ఏ విధంగా మనము వెలుబుచ్చుతున్నాం? నీ ఇంటిని కూర్చిన ఆసక్తి ఎట్లుందంట? ఆయన్ని తినేస్తా ఉందంట, భక్షిస్తా ఉంది నన్ను. ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళ్దామా అని వాక్యంలో రాస్తాడు కదా, ఆయన మందిర ఆవరణంలో గడుపుట నాకు లోకములో ఒక దినము గడుపుట కంటే, నీ లోకంలో 1000 దినములు గడుపుట కంటే నీ మందిరంలో కాదు, నీ మందిర ఆవరణంలో ప్రవేశించుట శ్రేష్టమని అన్నాడు. ఇంటిని గురించిన ఆసక్తి ఉందా? మన ఇంటిని గురించిన ఆసక్తి ఎంతుంది చెప్పండి? రాత్రి ఏదో చేయాలనుకున్నాం, చేయకుండా నిద్ర వచ్చింది, పడుకున్నాం అనుకోండి. మధ్యరాత్రిలో మెలకు వస్తుంది, అబ్బా ఆ పని చేయలేదే, అవి నానబెట్టాలనుకున్నాను నానబెట్టలేదే, ఇది ముగించాలనుకున్నాను ముగించలేదే, ఆ లైట్ ఆఫ్ చేయలేదని మళ్ళీ ఏం చేస్తాం? మధ్యరాత్రి అయినప్పుడు లేచి ఆ పని కానిస్తాం. వీళ్ళారా, మన ఇంటిని గురించిన ఆసక్తి చాలా ఉంది. రాత్రి 12:30, 1 గంట వరకు మనం పనులు చేసుకుంటూనే, కానీ సంఘం యొక్క పని విషయంలో మనకెంత ఆసక్తి, భక్షించేంతగా అది మింగేస్తా ఉందా మనకు? మందిరం విషయమైన ఆలోచన ఎంత అవసరం. ఈ విషయంలో మీరు మీ వ్యక్తిగతంగా అనుకోండి. దేవుని ఇంటి విషయంలో ఆసక్తి, వాక్యం చదివే విషయంలో ఆసక్తి, క్రియలందు ఆసక్తి. 3వ ఆసక్తి ఇంటిని సుఖముల గురించి కాదని దేవుని వాక్యం మనకు తెలియదు. 4వ ఆసక్తి దేని విషయమైన ఆసక్తి? అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. 12. ఎవరంట ప్రార్థన? సంఘము ఆసక్తితో, అత్యాసక్తితో. ఇంతవరకు ఆసక్తి 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 అని చదివాం. అత్యాసక్తి దేని మీదంట? నిన్న శుక్రవారం ఎంతమంది వచ్చాం ప్రార్థన? అంతకుముందు గురువారం కూడికి ఎంతమంది వచ్చాం?
ఈ పక్కన ఎండిపోయింది, ఆ పక్కన ఎండిపోయింది. ద వెరీ నెక్స్ట్ డేనే ఎందుకు పొద్దున దేవరంగం చెప్తుంది 10 మంది అంట పురుషులు. స్త్రీలు ఎంతమంది వచ్చారో కౌంట్ చేశారా? 20 మంది కూడా ఉన్నట్టో లేదు. చాలా ఫీబుల్ గా కనిపించింది. అంటే గురువారం ఉన్న ఆసక్తి శుక్రవారానికి ఎందుకు లేదు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? అత్యాసక్తితో ఆది సంఘం. అప్పుడు బైబిల్ కూడా పూర్తి కాలేదండి కదా. బైబిల్ పూర్తి కాని దినాలలో అత్యాసక్తితో వారు ప్రార్థన చేసినట్టుగా మనం చేస్తున్నాం. ఈనాడు జైళ్ళలో ఉండేవాళ్ళు లేరా? రోగాలతో ఉండేవాళ్ళు లేరా? ఈ దినాల్లో జూమ్లో చాలా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు అందరూ. వాళ్ళలో అవుట్ సైడర్సే చాలా మంది ఉన్నారు. మన వాళ్ళు చాలా తక్కువ. పెట్టింది జూమ్ అనంతపురంలో గాస్పుల్ హాల్ సంఘం వాళ్ళే, కానీ ఎవరు అందులో కనపడలేదు. ప్రతి ఒక్కరికి టచ్ ఫోన్స్ ఉన్నాయి, పెద్ద ఫోన్లు అందరికీ ఉన్నాయి. ఏదో సమస్య వచ్చినప్పుడే కాదు, కానీ సమస్య రాకముందే ప్రార్థనలో మెలకువగా ఉండమని దేవుడు చెప్పింది. అందుకే పైగా ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉండొచ్చు మనం, భార్యాభర్తలు చేస్తూ ఉంటాం నిజమే. ఆ తర్వాత వ్యక్తిగత ప్రార్థన ఉంటుంది మనకు. మరి కానీ సంఘం ప్రార్థనది చాలా ప్రాముఖ్యమైనది. ఏ ప్రార్థనలకు పాతాళ లోక ద్వారాలు నిలవనేరవని దేవుడు చెప్పాడు? సొంత ప్రార్థన కన్నాడా? భార్యాభర్తల ప్రార్థన కన్నాడా? కుటుంబ ప్రార్థన కన్నాడా? దేని మీద చెప్పాడు అవార్డు దేవుడు? త్వరలో పాతాళ లోక ద్వారములు నిలవనేరి ప్రార్థన ఏది? సంఘ ప్రార్థన. నాకు కూడా చాలా సంవత్సరాల వరకు దీన్ని అర్థమే కాలేదు. ఇక్కడికి వచ్చి చేసే ప్రార్థన అంట. అన్నా ఎక్కడికి వచ్చి చేస్తే ప్రార్థన దేవుడు కుమారుడు ఇచ్చాడని శిలోహులో దేవుని ఆలయంలో 18వ కీర్తనలో దావీదు ఏమన్నాడు? తన ఆలయంలో దేవుడు నా మొర వినెను అన్నాడు. హిజ్కియా ఆ ఉత్తరము ఎక్కడ పరిచి ప్రార్థన చేశాడు? ఆలయంలోకి వెళ్ళే ప్రార్థన చేశాడు. అడగను ఎన్నిచ్చాడండి. సొంత కొడుకులే రాజును చంపారంటే, ఒక్క దూత 1,85,000 సైన్యాన్ని చంపారంటే గొప్ప గొప్ప జవాబులు దేవుడు ఇచ్చాడు. అక్కడి నుంచి ఇక్కడికి రావడమే మనకు ఒళ్ళు బరువా, సోమర్తనమా? ఏం అక్కడికి వెళ్ళి చేయకపోతే ఏంటి అని ఒక చులకన మనలో. ప్రభు అన్నాడు, నేను కోరుకున్న స్థానం అంట రాష్ట్రాల్లో ఈ స్థలము, ఈ సెంటర్ ఆఫ్ ద అనంతపూర్లో దేవుడు మనకి ఇచ్చాడు కదా. ఎంత బిజియెస్ట్ రోడ్ ఇది. మరి ఈ దేవుడు ఇక్కడ తన నామమును పెట్టాడంట. తన నామం ఇక్కడ ఉంది. ఆయన కోరుకున్న స్థలం ఇది. మన ఇల్లు కాదు ఆయన కోరుకుంది. నా విశ్రమ స్థానం అన్నాడు. ఆయన రెస్ట్ తీసుకునేది ఎక్కడట? నా పేరు అక్కడ పెట్టాను అన్నాడు. ఇది నా పరలోకపు గవిని అన్నాడు కదా. నా విశ్రమ స్థానం, నేను కోరుకున్నది, నేను దృష్టి ఉంచి ఉన్నాను అన్నాడు. ఆయన కనుదృష్టి ఉన్న స్థలం. ఈ స్థలము ఎంత గొప్పది! ఎట్లయితే దేవుడు ఇక్కడ కనపడడం లేదు, కానీ ఆయన సన్నిధి ఇక్కడ ఉంది. మరి ఆయన కోరుకున్న స్థలానికి మనం రావాలా? స్టోర్లో బియ్యం తీసుకోవాలంటే స్టోర్ దగ్గరికి వెళ్ళాలా? అవునా? ప్రయాణం అవ్వాలంటే ట్రైన్ రావాలంటే మన దగ్గరకు రాదు. మనం అక్కడికి స్టేషన్కి వెళ్తాం, బస్ స్టేషన్కి వెళ్తాం. ప్రతిదానికి ఒక స్థలం ఉంది. దేవుడు విశ్వాసాన్ని కలుసుకుని, అసలు పరమగీతంలో దేవుడు ఒక మాట అన్నాడు, నేను పరుండు శయనం అన్నాడు. శయన స్థానం అంటే సంఘముతో ఆయన శయనించేది, అంటే ఆయన విశ్రమించుకునే ఈ స్థానం అని దేవుడు చెప్తూ ఉండగా, ప్రియులారా, ఇక్కడికి వచ్చి చేసే ప్రార్థన యొక్క విలువ మనం తెలుసుకున్న వాళ్ళం. ఆరైనా 600 మీ ఇల్లు ఎంత దూరమైనా మీరు వస్తానికి ఇక్కడ చేసే ప్రార్థన మీద ఆయన దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే కదా ఎక్కడో ఉన్నాడు, ఎక్కడ బబులోన్లో ఉన్నాడు. ఎవరు? దానియేలు. ఏ వైపు తెరిచాడంట కిటికీ? దేవాలయం వైపు. వాళ్ళు ఎంత దూరం ఉన్నా వాళ్ళ ఆసక్తి చూడండి. అంత కఠినమైన ఆజ్ఞ ఉన్నా తలుపులు తెరిస్తే వాళ్ళు వచ్చి దొంగగా చూస్తారు మిగతా వాళ్ళని తెలిసి కూడా, ఆ కఠినమైన ఆజ్ఞ ఉన్నప్పుడు కూడా ఆ శ్రమను ఆహ్వానించాడా అన్నట్లుగా అనిపిస్తుంది.
కనుక ప్రియులారా, కనుక సంఘ ప్రార్థనలు ఎరిగిన వాళ్ళమైతే ఇంకెన్నడూ గైర్హాజరు కాకూడదు. ఇంతకు ముందున్న రోజులో ఉన్న ఇంట్రెస్ట్ ఏమి, ఈ రోజు లేని ఇంట్రెస్ట్ ఏమి? కనుక పరలోక గవిని అనుకుని ఆ నిచ్చెన వేయబడిందంట. యాకోబు యొక్క కలభాగంలో చూస్తాం కదా, దేవదూతలు ఏం చేస్తున్నారు? ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఇది పరలోక గవిని అయితే గాస్పులాలు నిత్యము దేవదూతలు తిరుగుతూ ఎక్కుతూ ఉన్న స్థలమని నీవు భావించినట్లయితే, ఈ రోజు ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, లెక్క వేసుకోండి. మీరందరూ శుక్రవారము సంఘ ప్రార్థనకు రావాలి. హోరెత్తుచున్న ప్రార్థన మనులు దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. ఆ యొక్క జవాబును తీసుకొచ్చే రీతిగా ప్రార్థనకు అటెండెన్స్ మీరు వేసుకోగలిగితే ప్రతి శుక్రవారాన్ని నిర్లక్ష్య పెట్టకూడదని భారముతో దేవుని బిడ్డగా మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను. రాను రాను సంఖ్య హీనమైపోతా ఉంది ప్రార్థన చేసేవాళ్ళ సంఖ్య. కనుక ప్రతి ఒక్కరు కదిలి రమ్మని నేను మీకు దేవుని పేరిట హెచ్చరిస్తున్నాను. కనుక ఇప్పుడు ఎన్ని ఆసక్తులు చూసాం మనము. అత్యాసక్తితో వారు ప్రార్థన చేశారు. కనుక ఎవరు వచ్చారు జైల్లో నుంచి? పేతురు వచ్చాడు. పేతురు రావడం మంచి పరిస్థితుల చతుష్టయములైన 4 చతుష్టయముల మధ్య పడుకున్నాడు ఆయన. జైల్లో నిద్ర వస్తుందా? ఈ చేతికి 4, ఈ చేతికి 4, ఆ కాలుకు 4, ఆ కాలుకు 4, 16 మంది సైనికులు ఆయన చుట్టూ ఉండగా దేవదూత ఎట్లా తప్పించాడు? వాళ్ళందరికీ ఎట్లా నిద్ర ఇచ్చాడు? బిడ్డను లేపుకొని సంఘానికి మంచి కబురు చెప్పడానికి చిన్న బిడ్డను వాడుకున్నాడు కదా. ఆ చిన్న బిడ్డ పేరే రోదే. ఆ బిడ్డ ఎంత ప్రార్థనా పర్రాలు. మన ప్రార్థనకు మనమే రాకపోతే మన పిల్లలు వస్తారా రోదేలు కదా? పెద్దవారే రావటం. కనుక ప్రియులారా, ఆసక్తి స్త్రీలమైన మనకు సుఖం మీద ఆసక్తి అంత దూరం పొద్దున్నే నిలబడుకుని వాళ్ళని స్త్రీల మీటింగ్ వాళ్ళని రమ్మంటే కొత్తగా వచ్చామక్క సర్దుకోవాలని కొద్దిమంది వాళ్ళ సాకు అది. ఇప్పుడిప్పుడే వచ్చాము, ఇంకా తెలియదు, ఆటో పట్టుకొని రావడం కష్టం, మా ఆయన వదలడు, ఇలాంటివన్నీ సాకులు ఎన్నో. కానీ తాత వాళ్ళమైన మనం ఇంత ఏజ్ వచ్చింది, బయటికి వెళ్తే ఆటోలు ఎప్పుడు స్టాండ్ లో ఉంటాయి. కొంచెం దూరం నడిచి కానీ ఆటోలు వద్దాము, మన డబ్బులు ప్రభు కొరకు వాడతాం. పిచ్చాపాటి వాటిని కొనడానికి ఎన్నో మనము మన డబ్బును వినియోగిస్తాం. భర్తలు రాకపోయినా ఆటో తయారు చేసుకుని మనం రావచ్చు. ప్రియులారా, ఎంతకాలం మనము ఇలాగ కుంటి సాకులు లేము ఎక్స్క్యూజెస్ మనం చెప్తాము. ఇలాగా సంవత్సరంలో ఎన్నిసార్లు ధైర్యాలు జరుగుతున్నాం? స్త్రీల కొడుకుకి దగ్గరే ఉంటాము, రాము. మనం ఇప్పుడు వింటున్న వాక్యాలు ఇళ్లలో మనకు అర్థమవుతాయా? ఇలాంటి స్త్రీల సందేశాలు ఉన్నాయి మనకు తెలుసా? తెలియదు. కాబట్టి అనేకుని పిలుచుకొని వచ్చి నీవు రాలేదు ఎందుకు, నువ్వెందుకు రాలేదు, నువ్వెందుకు రాలేదు చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కరికి సాకులు ఉండనే ఉంటాయి. అవునా? వాటిని జయించి మనము రావాలి. కనుక సుఖాసక్తి కాదు కానీ మెట్టుకు 4 వచనాలు మనం చదువుకున్నాం. రిపీట్ చేస్తారా? దేనిలో ఆసక్తి? సత్య గ్రంథం మీద ఆసక్తి. రెండవది క్రియల యందు ఆసక్తి. అవి మీరే ఎవరు చేయాల్సిన పనిలే. మీ క్రియలు నన్ను అడగడు, నా క్రియలు మిమ్మల్ని అడగడు. ఇది ఎందుకమ్మా చేయలేదు అంటే తలదించుకుంటే ఏం ప్రయోజనం? జీతము రాదు. మూడవది ఏమన్నారు? ఇంటి విషయమైన సంఘ విషయమైన ఆసక్తి ఎంత ఉందో మీరే అనుకోండి. నేనేం చేయగలను దేవుని ఏంటి? ఇది ఎవరైనా చెప్పి చేయించేది కాదు, నీకే పుట్టాలి అని కదా. మనకు ఆసక్తి ఉంటే పనులు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆ రోజు ఎప్పుడు లేస్తాం? ఇంట్లో పనులు ఎక్కువ ఉంటే ఎప్పుడు లేస్తామో మన ఇంట్రెస్ట్ మనకే తెలుసు కదా, ఎంత నిద్ర కాస్తామో. కనుక దేవుని ఇంటి మీద ఆసక్తి. నాలుగవది ప్రార్థన మీద ఆసక్తి. కానీ ఇక్కడ ఏముంది? సుఖాసక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడు అంటే ఈ స్త్రీలు ఎట్లున్నారు? వాళ్ళ పొజిషన్ ఎట్లుంది? లేచి నా మాట వినండి అంటే పడుకొనే ఉన్నారు. కొద్దిమందిని గురించి దేవుడు చెప్పాడు, సుకుమారులు పాదమైన నేల మీద పెట్టారంట. ఆ వచనం కూడా బైబిల్ ఎక్కడో ఉంది. పాదం కూడా కింద పెట్టని సుఖాసక్తి కలిగిన స్త్రీలారా మీరు పడుకున్నారా, కూర్చున్నారో, ఎక్కడున్నారు? మీరు లేచిన మాట. ఇప్పుడు ఏదో రాత్రి మధ్యాహ్నం పడుకున్నామా, రెస్ట్ తీసుకుని లేచి ఇక్కడికి వచ్చాము, ఇక్కడ దేవుని మాట వింటున్నాము అంటే చెవులు మాత్రమే వినడం కాదు, హృదయంలో నా మాట వినండి అన్నాడు. నెక్స్ట్
ఎలాంటి స్త్రీలు? 10వ వచనం చూడండి. నిశ్చింత గల స్త్రీలారా. ఏం లేదంట మనకు? చింత లేదు. చింత లేదు. మన ఇంటి పనుల విషయమే చింత ఉందంటారా? పిల్లల భవిష్యత్తు మీద చింత ఉందా? మన జాబ్స్ విషయంలో మనకు చింత ఉందా? మన ఇంటి విషయంలో ఇల్లు కట్టుకోలేదే చింత ఉందా? రకరకమైన చింతలు మనకున్నాయి. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో ఏమన్నాడు చెప్పండి? కొరింథీ పత్రికలో కూడా ఈ బాధలు ఉన్నాయి, ఆ బాధలు ఉన్నాయి, కపట సహోదరుల బాధ అది ఇది చెప్తూ ఇవన్నీ కాక నాకు ఏమన్నాడు? ఇవన్నీ కాక సంఘములను గూర్చిన చింతయు నాకు కలదను. మీలా ఇలాంటి చింత కలిగిన వాడికి ఒక పేరు చెప్పాడు ఫిలిప్పీ పత్రికలో. ఇతను వంటి వాడు నా ఇద్దరు ఒకడు లేడు. తిమోతి. సంఘముల గురించిన చింత ఆయనకు కూడా. కనుక ఇక్కడ ఏముంది? నిశ్చింత. సంఘాన్ని గురించి చింత మనకుంది. సొంత పనుల విషయమై, మన ఇండ్ల విషయమై, పిల్లల విషయమై, మన ఆరోగ్యాల విషయమై చింత మనకుంది. కొన్నిసార్లు దుఃఖపడతా ఉంటాం, ఇదెట్లా అదెట్లా అని. ఈ జూన్ మాసం వచ్చింది, జూలై, పిల్లలు ఫీజులు, భవిష్యత్తు ఏంటి? ఇన్ టైంలో పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదు, లేకపోతే విఫలమైపోయాను, కొద్దిమందికి పిల్లలు పుట్టలేదు, కొద్దిమంది అనారోగ్య సమస్యలు, రకరకములైన ఇవన్నీ చింతలు ఉన్నాయి. కానీ సంఘముల గురించిన చింతయు మనకుందా? మన సంఘముల గురించిన చింత. ఈరోజు పురుషులందరూ వెళ్ళారు కదా, పొద్దున వెళ్ళారు. యూనివర్సిటీ విషయమైన చింత మనం కలిగి ఉన్నాం. కనుక ఏమీ పట్టనట్టుగా కాకుండా ప్రభు ఆ సంఘాన్ని గురించిన చింత నాకు దయచేయండి. మన చింతలన్నీ ఎవరు వేసుకున్నారు తన మీద? రెఫరెన్స్ చెప్తారా? 1 పేతురు పత్రిక 5:8 ఏమన్నాడు? మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు. నిజంగా ఎన్నో ఉంటాయి చింతలు. శాంతరాజు ఎప్పుడు చెప్తాడు, చింతకి ఏదో సామెత చెప్తాడు కదా, అది గుర్తుందని. అది మనల్ని తినేస్తుందంట అది కదా. ఎంత వరిగా ఉంటే అంత తినేస్తుంది మనం. కానీ మన చింత యావత్తు ఆయన మీద వేస్తే ఆయన చింతలు, సంఘం చింతలు మన మీద వేసుకోండి. సంఘాన్ని గురించి చింతే లేదు ప్రభా నాకు. ఈ మీటింగ్ ఎట్లా జరుగుతా ఉంది? ఏం చేస్తున్నారు? పెద్దలు ఎన్ని లెక్కలు చేస్తున్నారు, ఎన్ని ప్రయాసపడుతున్నారు, ఎన్ని తల మీద వేసుకుంటున్నారు, ఎన్ని ఆలోచన వాళ్ళకు ఉన్నాయి. ఏమీ కొన్నిసార్లు మనకి ఏమీ తెలియదు. అంత అయోమయం జగన్నాథం లేకుంటాము. కానీ సంఘంలో ఎన్ని పనులు ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అనే విషయం, ఆలోచనలు ఇవన్నీ. సంఘాల గురించిన ఆలోచన, ఆత్మల గురించిన ఆలోచన, చింత మనకు అవసరం. వాటిని గురించి మీరు ధ్యానం చేసుకోండి. నిశ్చింతగల స్త్రీలారా నా మాట వినుడి. స్త్రీలమైన మనం మాట వినాలండి. నెక్స్ట్ ఎలాంటి స్త్రీలు? ఇంకా 11:2 నిర్విచారణులారా. విచారమే లేదు, చింతే లేదు, దిగులే లేదు. విచారం అనే విషయానికి ఏదైనా మీకు తెలిసిన వర్డ్ బైబిల్లో ఉందా? నెహెమ్యా గ్రంథంలో రాజేమన్నాడు వడ్డించేటప్పుడు? తిన్నామన్నా ఉన్నట్టు ముఖం లేదే, విచారంగా ఉందే, నీకు వ్యాధి లేదు కదా, ఇది నీ హృదయ దుఃఖము చేతనే కలిగింది కదా, ఏంటి అని వాకప్ చేస్తే ఆయన అన్నాడు, ఏమన్నాడు? నెహెమ్యా ఏమన్నాడు? నా పితరులు సమాధులున్న ఆ పట్టణం ఆడైపోయి ఉండగా దుఃఖముఖము లేకపోవునా. గవర్నరు పెద్ద జీతగాడు, పెద్ద స్టేటస్ లో ఉన్నాడు, దేని విషయమైన విచారం అంటానికి? పట్టణము పాడైపోయిందండి. ఏమైంది? నా పితరులు పట్టణము పాడైంది, గుమ్మములు కాల్చబడినాయి, 12 గుమ్మాలు, చెత్త విస్తారంగా ఉంది, నాకు విచారము లేకపోవునా అని రాస్తా ఉన్నా. ఈనాడు మనవి ఎన్నెన్ని పాడైపోయినాయి కదా. పట్టణం పాడైందంట. పాట పాడుకుంటాం సమ్మర్ రాసి. పట్టణము ప్రకారములు కాల్చబడే, కూల్చబడి, పరరాజు పాలనలో ఉన్నాయి, పరరాజులు ఏలుతూ ఉన్నారు. ఎంత విచారం వాళ్ళు, దుఃఖంతో వాళ్ళు. ఈనాడు మనవి పాడైపోయిన సంగతులు ఎన్నున్నాయి. ఆరోగ్యం పాడైతే మళ్ళీ తెచ్చుకోలేము, మొదట్లోనే బాగు చేసుకోవాలనుకుంటాం కదా. ఇల్లు పాడైపోయింది, రిపేర్ చేయాలంటాం కదా. రకరకాలు ఎన్నో పాడైపోయినాయి. చాలా ఆసక్తితో మనం ఉంటాం. ఈనాడు సంఘాలు పాడైపోయింది, అవునా?
ఐక్యతలు లేవు, ముందు దినాలు లేవు, విశ్వాసం లేదు. ఆ తర్వాత ఇంకేమి ప్రేమలు కనుగొననా అని దేవుడు చెప్తుంది. ఎన్నో పాడైపోయినవన్నీ కూడా మన జీవితంలో ఉన్నాయి. మరి ఐక్యత పాడైపోయింది కదా, సమాధానము పాడైపోయింది, సంతోషము అంతరించిపోతుంది. అంతా కూడా ఆ కృత్రిమమే, యథార్థత లేని పరిస్థితి, నమ్మలేని పరిస్థితి. మరి ఇవన్నీ కనిపిస్తుండగా ఏవేవి పాడైపోయినాయని మీకు అనిపిస్తుందో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని నాకు విచారం ఇవా ప్రభా. ఎక్కడ ఈయనుండేది ఏ దేశం అండి? పారసిక దేశం. ఆయన పితరులు ఉన్న దేశం ఏది? యూదా దేశం. సహోదరులు ఎవరో వచ్చి చెప్పారు 3 నెలలు కూర్చుండి ఏడ్చి ఆయన ప్రార్థన చేసినట్టు, ముఖం వికారము చెందినట్టుగా మనం. కనుక ప్రియులారా, మనం కూడా మన ఇళ్ళలో పాడైపోయినవి చాలా ఉన్నాయి. భౌతిక మందిరాలు కూడా పాడైపోతున్నాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్లో ఆ స్టేట్ లో ఏమైపోయినాయి, అన్ని ఆలయాలు కూడుతుంది. ఆ కాలంలో బ్రిటిషర్స్ కాలంలో కట్టిన అసలు ఎంత దుర్భేద్యమైనవి ఆ కట్టడాలు కదా, వాటన్నిటిని కాల్చి వేశాడు. ఎంత చింత ఉండాలి మనకు. మనది కాలిపోలేదు కానీ రేపొద్దున మనకే అది వస్తే, అదేంటి జగన్ వాళ్ళు ఉండే ఊరి పేరు ఏం పేరండి? మంగళగిరి కదా, మంగళగిరి ఈ మధ్య కాలిపోయింది, మీరు చూడలేదా? ఒక సేవకుడు అంటే ఎంత బాగా ఎంత సుందరంగా కట్టారు. అసలు చాలా ఆధునికంగా చాలా మోడల్ గా కట్టారు. ఎట్లా అయిందో, ఉన్మాదులే కాల్చారో షార్ట్ సర్క్యూట్ ఏదో అంటున్నారు. చాలా సుందరమైన దేవాలయాన్ని అంత ముచ్చటగా కట్టించబడిన దేవాలయం నేను చూడలేదు. మెదక్లో ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ చూస్తే అంత మందిరం ఎంత కాలిపోయింది. కనుక ప్రియులారా, భౌతికమైన మందిరాలు కూడా కాలిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆస్తులు పాడైపోవడంలే చెప్పండి. ఆస్తులు ఎంత ధన నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, అపారమైన ప్రభుత్వ ఆస్తులు కూడా నష్టమైపోయే దినాలు. కనుక ప్రియులారా, అసలు జీవితాలే పాడైపోయి, ఆత్మీయ జీవితాలే పాడైపోయింది, సాక్ష్యాలు పాడైపోయింది. విచారం వద్దా మనకి? నాకు విచారం లేకుండా పోతుందా రాజా అని అంటున్నాడు. నిర్విచార స్త్రీలుగా కాకుండా విచారమే ప్రభా, దిగులి ప్రభా, నాకు చింతి ప్రభా, నీ కార్యాల విషయమే నాకు దయచే ప్రభా అని ప్రభుని మనం ప్రార్థన చేసుకున్నాం. కనుక 3 రకములైన స్త్రీలు. మొదటిది ఏంటో సుఖాసక్తి కలిగిన స్త్రీలు, నిశ్చింత కలిగిన స్త్రీలు. మూడవది నిర్విచారమైన స్త్రీలు. అసలు యోనాకు భక్తునికి ఏ చింత ఉండాలి చెప్పండి? దేని మీద చింత? సొర చెట్టు ఎండిపోయిందని ఎంత కోపం వచ్చింది దానికంటే చచ్చిపోవటమే మేలు. అంటే చిన్న దానికి చావు కోరుతాము. ప్రభు అన్నాడు 120,000 కంటే కుడి ఎడమలు ఎరగని పట్టణం అది, ఇంత జనాభా ఉంది. కుడి ఎడమలు ఎరగని అంటే ఏంటి చెప్పండి? దాని అర్థం ఏంటి? పిల్లలకు కుడి చేయదో తెలీదు, అన్నం ప్లేట్లో పెట్టాలంటే ఏం చేస్తారు? ఫస్ట్ వాళ్ళు చెప్పులు వేసుకునేటప్పుడు, మా డెమినరీ ఇప్పటికి కూడా ఈ పక్క ఆ పక్క ఏమంటే అదే కరెక్ట్ అని వాడే అదే మండిపాటు వాడు, ఇంకా అర్థం కాలేవాడు. కుడి ఎడమ ఎరగని పిల్లలు కూడా ఉన్నారు. ఈ 120,000 మంది కాకుండా చిల్డ్రన్ ఎంతో మంది ఉన్నారు. అటువంటి విశేష జనాభా కలిగిన పట్టణం కాలిపోవాలి, దుర్గతి పట్టాలని ఆశిస్తున్నావే, చెప్పినోడు నేనే 40 రోజులకు వస్తుందని. నాకున్న చింత నీకుందా? ఆ చిన్న పందిరిగా వచ్చింది, ఆ పందిరి ఎండిపోయిందని నీకు చింత ఉంది అని దేవుడు బుద్ధిపాఠం చెప్పినట్టుగా ఉంది. కనుక ఆ సొర చెట్టు చింతలే మనకు కూడా ఉండేది కదా. వాడేమైపోయా, వీడేమైపోయా, అదేమైపోయా, ఇదేమైపోయా, రేపటి గురించిన చింత కదా. ఏనాటి కీడు ఆనాటికి చాలు అంటే మనం ఎన్నో నాటి కీడులు మనం పెట్టుకొని చింతిస్తున్నాం. ఇది అడుగుదాం ప్రభుని. నిత్యము వాక్యం చదువుతున్న ఇవన్నీ కూడా మనం ఎరుకలో ఉన్న కొత్త వర్సెస్ కాదు, కొత్త వచనాలు కాదు ఇవి. కానీ దాని ఇన్నర్ మీనింగ్ ని మనము కలిగి జీవించలేకపోతున్నాం. కనుక దేవుడు అన్న విషయం ఇది నిశ్చింత గల స్త్రీలారా అన్నారు. ఇప్పుడు
కన్యకల విషయమే చూద్దాం. చూడండి, కన్యకల విషయం దేవుడు ఏమన్నాడు? 11వ వచనంలో, సుఖాసక్తి గల కన్యలారా, అమ్మలు సుఖంగా ఉంటే వాళ్ళ కన్యకలైన యవన బిడ్డలు కూడా ఎట్లున్నారంట? సుఖాసక్తి గల. ఈనాడు పిల్లల్ని స్పూన్ ఫీడింగ్ తో మరి పెట్టి వాళ్ళని నయా పైసా పని చెప్పకుండా చదివిస్తున్నాం కదా, పనులు నేర్పించకుండా చేస్తున్నాం కదా. రేపొద్దున ఎంత పెద్దోళ్ళైనా అమ్మగారే సాయం చేయాల్సి వస్తాను, పిలిపించుకుంటున్నారు దేశ విదేశాలు కూడా పిల్లలు. మన పిల్లలు ఎలాంటి వాళ్ళుగా తయారైనారు? చాలా కాలం కిందట నేబుల్ ఆంటీ గారు భాషామని ఆంటీని అడిగాను, ఏమంటే ఈ కాలంలో పిల్లలకి కాన్పులు కష్టమవుతున్నాయంటే, సుఖం నాన్న సుఖము, కనే శక్తి కూడా వాళ్ళు లేకుండా అందరూ పొట్టలు కోయడమే తప్పితే ఎవరు సరిగా న్యాచురల్ గా ఎవరు కనడం లేదు. సుఖాసక్తి కలిగిన కన్యకలుగా మారిపోయి ఉన్నారు. సొంత పనులు కూడా చేసుకునే వాళ్ళుగా కనిపించడం లేదు. వంటలు అంతకు రాకుండా ఉన్నాయి. సుఖాశక్తి గల స్త్రీలారా, వీళ్ళకేమన్నాడు? వణకుడి. వాళ్ళకేమో లేచిన మాట వినండి, లేచిన మాట వినండి అని పెద్దలకు చెప్తే, సుఖాసక్తి కలిగిన కన్యకులారా వణకండి, భయపడండి. అంటే ఏదో వస్తా ఉందన్నమాట, ఏదో తొందర వస్తా ఉంది, ఏదో శ్రమ వస్తా ఉంది, ఏదో నష్టం వస్తా ఉంది, ఏదో కరువు వస్తా ఉంది. కింద మనం చూద్దాం. తర్వాత కుమార్తెలు ఎలా ఉన్నారు? 9వ వచనం 2వ లైన్లో, నిశ్చింత కలిగిన కుమార్తెలారా నా మాట. మన కుమార్తెలకు కూడా ఏం లేదంట, చింత సంపాదించి పెట్టే తల్లిదండ్రులు ఉన్నారు. కష్టమైన వాళ్ళే పడతారు, కానీ పిల్లలకు మా కష్టం మా పిల్లలకి రాకూడదన్న దూరంతో ప్రతి తల్లిదండ్రి మనము ప్రేమిస్తున్నాం. తండ్రి గరాన కారు కొనాలని అనుకున్నా పిల్లవాడికి 4 రాళ్ళు సంపాదించాలనే తండ్రి అనుకుంటాడు. నేను పడిన కష్టం నా పిల్లవాడికి రాకూడదనే దాంతో ఇలాగ మనము సొఫిస్టికేటెడ్ లైఫ్ కి మనము మన పిల్లలు అంతో ఇంత మనం కష్టపడినా మన పిల్లలకు రాకుండా మనం పెంచుతున్నాం. వనకండి, నా మాట వినండి, లేవండి అని చెప్తున్నారు. ఏంటి లేవకపోతే ఏంటి? 10వ వచనం చూడండి. ఇక 1 సంవత్సరమునకు మీకు తొందర కలుగును. తొందర రాబోతున్న దినాలు. అమ్మా, సుఖ దినాలు అనుభవిస్తామా, కష్ట దినాలు అనుభవిస్తామా? మీకేమనిపిస్తుంది? లోక సంగతులన్నీ చూస్తుంటే బ్రతికినన్నేళ్ళు బతకము, బతికినంత సుఖము. నెక్స్ట్ ఈ రాత్రి ఏమవుతుందో మనకేమి కనుక అవన్నీ కూడా వచ్చి పడుతున్నాయి. మీరు చూసారా? ఒక 200 కేజీల చేప ఒక వ్యక్తిని లాగేసింది. చేప ద్వారా మరణం, తిమింగలం ద్వారా అంటే లేదు కనుక చేప ద్వారా మరణమా? నిత్యము వాళ్ళ గట్టులోనే ఉంటారంట. దాని గురించి వాళ్ళకు బాగా తెలుసు, ఆ వృత్తిని గురించి. ఎట్లా మరణం వస్తుందో కూడా తెలియదు. వింతైన మరణాలు వస్తున్నాయి, చెప్పకుండా మరణాలు వస్తున్నాయి. కనుక ప్రియులారా, అట్టి దినాల్లో మనం ఉన్నాం. తొందర వస్తుంది మీకు. 1 సంవత్సరం, 1 సంవత్సరంకి వస్తుందో, 6 నెలలకు వస్తుందో, 3 నెలలకు వస్తుందో, రేపే వస్తుందో, క్షణంలో ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మీకు తొందర కలుగుతుంది అంటూ ఏమన్నాడు? ద్రాక్ష పంట పువ్వును పండ్లు ఏరుటకు రావు. ఇశ్రాయేలుకు ఉండే ప్రధానమైన పంట ఏంటి చెప్పండి? ఇష్టపడేది ద్రాక్ష, ప్రధానమైన పంట. అది వాళ్ళకి పండ్లు ఏరుటకు కూడా రావు అంటున్నాడు. ఇంకో మాట అన్నాడు దేవుడు 11:3వ లైన్లో, మీ బట్టలు తీసివేసి దిగంబరులే మీ నడుమును గోన పట్ట. బట్టలు కూడా ఉండవు మీకు, గోన పట్ట కట్టుకునే దినాలు మీకు వస్తాయి. అంటే ఎంత గడ్డు సమస్యలు వస్తాయో రానున్న కాలంలో మనం చూడండి. 13లో ఏమన్నాడు? రమ్యమైన పొలముల విషయమై, ఫలభరితమైన ద్రాక్షావళుల విషయమై వారు రొమ్ము కుట్టుకుందురు అని అంటూ ఆ యొక్క పొలాల్లో ఏముంటాయంటే 13వ వచనం చివరిలో చూడండి. పొలాల్లో తుప్పరును, ముండ్ల తుప్పలు, బలు రక్కసి, చెట్లు పెరుగును అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. కనుక ఇది కష్టకాలం వస్తుందని ఇశ్రాయేలుతో ఆనాడు దేవుడు ప్రవచనం అయితే చెప్పాడు. ఇదంతా ఎంతవరకు జరుగుతుందంటే ఈ బాధలన్నీ రకరకాలు వస్తాయి. ఎంతవరకు? పైనుండి మన మీద ఆత్మ కుమ్మరించబడి వరకు ఎన్ని తొందరలు ఇశ్రాయేలురా మీకు వస్తాయి అని దేవుడు చెప్తున్నాడు. పైనుండి ఆత్మ ఇశ్రాయేలు మీద ఎప్పుడు కుమ్మరించబడుతుంది? అంత్య దినాలు. యోవేలు గ్రంథంలో అన్నాడు కదా,
మీ మీద, మీ పిల్లల మీద, మీ పనికత్తుల మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. అది వారికి భవిష్యత్తులో. కానీ ఈనాడు ఆత్మ కుమ్మరింపు ఎవరి మీద ఉంది? పెంతెకోస్తు రోజున ఆత్మ దిగి వచ్చిన ఆ దినం మొదలుకొని ఇంతవరకు ఆయన ఆత్మ ఆయన సంఘం మీద ఉంది. కానీ అవసరాన్ని బట్టి మనం ఆయన నింపుదలను కోరుకోరని చాలా సార్లు మనం విన్నాం. పోయిన నెల కూడా ఆ విషయాన్ని మనం విన్నాం. కనుక పైనుండి ఆత్మ కుమ్మరించబడి వరకు, అందుకే ఎవరికి లేని శ్రమలు వచ్చిన జాతి ఏది చెప్పండి? దేవుడు వాళ్ళని స్పేర్ చేయలేదు, బాగా నలిపేశాడు. వాళ్ళు ఒప్పుకున్న దాని ప్రకారం వీని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని చెప్పుకున్న శాపాన్ని బట్టి దేశాల్లో వాళ్ళని చెదరగొట్టాడు. ఆయన దేవుడు ఏకదేవుని వారు ఆరాధిస్తున్న కారణం చేత వారి పక్షాన దేవుడు ఉన్నాడు, రేపొద్దున కూడా ఉంటాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు వారు ఆయన చూచి ఆయనని నమ్ముకుంటారు. ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట చూడండి. ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయం 1వ ఇలా శ్రమ శ్రమ అన్నాడు కదా, తొందర వస్తుంది అన్నాడు కదా. ఏమంటే శ్రమ వస్తుంది మీకు అని. కనుక ఇశ్రాయేలుకు శ్రమల పాలై ఉన్నారు. ఇప్పుడు కొన్ని నెలలుగా వాళ్ళకు యుద్ధం జరుగుతా ఉంది కదా. ఇంతకుముందు కూడా యుద్ధాలు జరుగుతూ వచ్చాయి, ఇప్పుడు యుద్ధంలో ఉన్నారు. ఇంకా శ్రమల్లో ఉన్నారు, చెరలో వాళ్ళు ఉన్నారు. ఎంత అనుభవించారో అంత అనుభవిస్తూనే ఉన్నారు ప్రియగారు. మరి ఇదంతా ఇశ్రాయేలుకు మాత్రమేనా? మనకు లేదనుకుంటామా? నిజమే, శ్రమలు లేకుండా దేవుడు కాపాడుతున్నాడు. శ్రమల గురించి మళ్ళా నేర్చుకుందాం. కానీ ఈ శ్రమలు శ్రమ అని దేవుడు చెప్తూ ఉండగా ఇశ్రాయేలు ఏమనుకున్నారు? 53వ యెషయా గ్రంథం 4వ వచనం, 53:4. దేవుడు మనల్ని ఎంచి శ్రమ 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 అంటే మనం దేవుణ్ణి ఎంచుతున్నామంటే ఏమని? శ్రమ నొందిన వాడంటే ఈయన, సిలువేయబడిన ఈయనకే శ్రమ. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శ్రమ? ఆయనకి దేవుడే పెట్టాడు. ఏం పాపం చేశాడో కాబట్టి ఇంత కఠినమైన సిలువ, శాపాస్పదమైన సిలువ. అందరూ తలలాడించుకుంటూ పోయినారంటే ఏమని? సి అని తలలాడించుకున్నాడు. ఏం చేశాడో, ఏం కర్మ చేశాడో, ఘోర నేరాలు చేశాడో, అందుకే భూమికి ఆకాశం మధ్య వేలాడాడు అనుకున్నాడు. చూడండి, మనం ఎవరైతే సుఖాన్ని కోరుకుంటామో, నిశ్చింతగా ఉంటాము. ఏమైనా పాపం చేసినారా ఈ స్త్రీలు? ఇక్కడ ఏం చెప్పదు. చింత లేకుండా నువ్వు ఎప్పుడు ఉంటావో, నిర్విచారంగా ఎప్పుడైతే ఉంటావో, సుఖభోగ లాలసత్వ జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తావో, అటువంటి జీవితాలు కలిగిన మీకు శ్రమ 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 అని దేవుడు చెప్తే మనమందరం ఏమనుకుంటున్నామంట? దేవుణ్ణి మనం లేములే ఆ కాలంలో సెలవు వేసినప్పుడు అనుకుంటాం. ఆనాడు యూదులు ఇశ్రాయేలు అనుకున్నారు కదా, ఏమని? వీనిని సెలవు వేయము, వీనిని సెలవు అని వాళ్ళన్న ప్రకారం ఆనాడు యూదులు ఏమనుకున్నారు? ఏమని? క్షమ నొందిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను మనం ఆయనను ఎంచితిమి. ఏ చింత చిరాకు లేని జీవితానికే శ్రమ అన్నప్పుడు మనల్ని శ్రమకు దేవుడు ఆస్పదలుగా చేయకుండా, మన పాపాన్ని బట్టి వచ్చే శ్రమ, నరకములో ఉన్న శ్రమ కంటే మించిన శ్రమ ఏది లేకుండా ఉండగా గుడ్డి వాళ్ళమై మనం ఏం చేసాం? మనం ప్రభువుని శ్రమ పెట్టాం. ఆయన బాధింపబడిన వాడుగా ఉన్నాడు. ఎన్ని బాధలు? మేకులతో బాధలా, ముళ్ళతో బాధలా, కొరడా దెబ్బల ద్వారా బాధలా, అంతరంగంలో కదా ఆయనకి నిందలు ఏం చేశాయంట? నిందలు అపనిందల వలన హృదయం బ్రద్దలైపోయిన బాధ, అన్యాయపు తీర్పు ఒక బాధ. అన్నిటికంటే మించింది ఏంటి? తండ్రి అయిన దేవుడు ఆ గిన్నెను తొలగించకుండా కదా త్రాగనిచ్చాడు. సరే, ఆయన అక్కడున్నా ఉన్నాడా? చెయ్యిని విడిచిపెట్టాడు. అదంతా బాగా. నీ తొలి కాన్పులో మీ అమ్మ
మీతో లేకుండా రాలేదనుకోండి, ఎంత బాధ. అంతకంటే స్త్రీకి వేదనకరమైనది ఏమీ ఉండదు కదా. అటువంటి సమయంలో తల్లి చేయి విడిస్తే ఎంత బాధ. తండ్రి చేయి విడిచాడు. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని ఆ ప్రభు అన్నాడు. ఆయన బాధ ఎంత గొప్పది. ఇవన్నీ శ్రమలు ఆయనకు వచ్చినప్పుడు అసలు ఆయన భూమి మీద చచ్చిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ ఇస్తారు కదండి. చనిపోకముందు డెత్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వరు. కానీ యేసు ప్రభుకి ఏమైందంట, సజీవుల భూమిలో నుండి ఆయన పేరు కొట్టివేయబడింది. ఎప్పుడు ఆ కపాలమున స్థలంలోకి తీసుకొని రాబడినప్పుడే ఆయన చనిపోకముందే పేరు తీసేసాడంటే ఎవ్వరికి జరగని అన్యాయం ఆ ప్రభుకి జరిగింది. ఎక్కడ కూడా ఆయనకు తీర్పు మంచిగా జరగలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడు అతడు కొనిపోబడిన మనం చదువుతుంది. కనుక మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన పొందుకున్నాడు. దేవుడు పెట్టాడులే ఆయనకు ఆ శిక్ష అనుకున్నారండి. ఇంకో మాట ఉంది కదా, అతను తరం వారిలో ఎవరునూ ఈ సంగతులు ఆలోచించలేదు. ఆయన తరం వాడు చూసి నమ్ముకుంటామంటారే, ఆ దినాల్లో మరి ఎందరు నమ్ముకున్నారు? సిలువలో ఒక దొంగ తప్ప ఎవ్వరూ నమ్ముకోలేదు. కనుక చూడక నమ్మిన మనము ధన్యులము. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ శ్రమ నాదై ఉండగా అది నీదని భావించాం. ఈ బాధ నాదైన ఉండగా దేవుడు పెట్టిన బాధలు నీకని అనుకున్నాం. కానీ మా శ్రమ నీవు తీసివేశావు. మేము అనుభవించే శ్రమలన్నీ మీరు అనుభవించి మాకు బాధ లేకుండా చేశాడు. బాధ లేని ప్రపంచంలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఆకలి దాహము కదా, వేదన కన్నీరైనా లేని, రోగమైనా లేని ఆ దేశంలోకి మనం వెళ్తున్నాం. ఆరాధన కూడా ఈ విషయాన్ని మీరు ధ్యానించండి. ఉదయం ఆరాధనలో ఈ సంగతి నేను ఆరాధనలో నా సొంత ధ్యానంలో నేను నేర్చుకున్నాను. ఇంకా చాలా ఆలోచించవచ్చు. టైం ఏంది కనుక ముగించుకుంటున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించుకుని కాక. ఈనాడు ఏ మాటల గురించి ఎక్కువ నేర్చుకున్నాం? ఆసక్తిని గురించి. రెండవది పాడైపోయే దాని గురించి మనం విచారం కలిగి ఉండాలి. నిశ్చింత ఉండకూడదు. సంఘాన్ని గురించిన ఆసక్తి, ప్రార్థన గురించి అత్యాసక్తి, ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. దేవునికి స్తోత్రం. ఆ కుమారుడు పాల్ప్రసాద్